రోజీకి లోకికి పెళ్లి జరిపిస్తానన్నాను, కానీ నందినికి లోకికి అని చెప్పలేదు కదా. పంతులు గారు, లోకికి మా రోజీకి పెళ్లి ఆకాశమంత పందిరి భూలోకమంత చాపగా చేయబోతున్నాం. మంచి ముహూర్తం చూసి పెట్టండి. అలాగేనమ్మా. రోజీ యాక్సిడెంట్తో ఆగిపోయిన పెళ్లి మళ్ళీ రోజీ ప్రాణం పోసుకోవడంతో ఆరంభమవుతుంది. ముందు నా రోజీ ఎక్కడుందో తెలుసుకోవాలి. రోజీతో లోకికి, నాతో సిద్ధుకి పెళ్లి ఒకే టైంలో జరగాలి. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ జర్నీ హాయిగా ముందుకు సాగాలి. అమ్మా, గ్రహాలన్నిటినీ పరిశీలిస్తే వచ్చే నెల మే 26వ తేదీన 10:26 ముహూర్తం అనుకూలంగా ఉంది. మరి ఆ ముహూర్తం ఖాయం చేయమంటారా? మంచి ముహూర్తం అంటున్నారుగా, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. రమ్మ రోజీ, నీకోసమే ఎదురుచూస్తున్నాం. ఏంటమ్మమ్మా? నీకు లోకికి వచ్చే నెల 26న పెళ్లి ముహూర్తం పెట్టాం. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే రోజీ ఎక్కడుందో కనిపెట్టాలి. రోజీ దొరికాక ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పి ఆ వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. అప్పటికి నా రోజీ ఎక్కడున్నా కనిపెట్టేస్తా. హ్యాపీగా రోజీకి లోకితో పెళ్లి జరుగుతుంది. ఎలాగో ముహూర్తం జాతకం ప్రకారం పెట్టారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కంగ్రాట్స్ బావా, రోజీతో నీ పెళ్లి జరుగుతున్నందుకు. అదే, నాతో నీ పెళ్లి జరుగుతున్నందుకు. ఏ మనం కంగ్రాట్స్ చెప్పుకోకూడదా? థ్యాంక్ యూ. నీకు కంగ్రాట్స్. థ్యాంక్స్ బావా. చూడు గ్రానీ, రోజీ ఆ నందినిలా గెలడం మొదలుపెట్టింది. అయితే నువ్వు గిల్లు. రోజీ, బావా వద్దు బావా. వీళ్ళిద్దరు అల్లరి చూస్తుంటే అప్పుడే పెళ్లి సందడి మొదలైనట్టు అనిపిస్తుంది. ఏంటి సంధ్య ఈ తాగడం? ఇంటికొస్తున్నాను పిన్ని, మాట్లాడాలి అంటే నా పనులన్నీ ఆపి కూర్చుంటే ఇలా తాగడం ఏంటి? ఏంటో విషయం చెప్పు. ఏం చెప్పను పిన్ని, రోజీకి లోకికి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. నీ కొడుకేమో వాళ్ళకి వంత పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఓపెన్ చేసివ్వు. తాగు పిన్ని. సంధ్య, నీకో సలహా ఇస్తాను, పాటిస్తావా? చెప్పు పిన్ని. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం రోజీ చేతుల్లోకి పోతుంది. అప్పుడది నీకు మీ ఆయనకి బిచ్చగాళ్లకు విసిరినట్టుగా డబ్బులు విసురుతుంది, అవునా? అవును పిన్ని, అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
ఇప్పటికైనా కళ్ళు తెరువు సంధ్య. ఇదిగో తెరిచాను పిన్ని. నేను చెప్పింది కళ్ళు పెద్దగా తెరవమని కాదు, మేలుకోమని. అయినా మనం తాగింది స్ట్రాంగ్ బియర్స్ కాదు, బ్రీజర్. ఇవి జ్యూస్తో సమానం, లేడీస్ డ్రింక్. సరే, నేను చెప్పేది ఫస్ట్ విను. చెప్పు పిన్ని. ఇప్పుడు మొత్తం నీ మొగుడి చేతుల్లోనే ఉంది. నీ మొగుడు నీకు సహకరిస్తే చాలు. తర్వాత నీ మొగుడిని పక్కన పెట్టి వ్యవహారం మొత్తం నువ్వే నడిపించేయచ్చు. అదెలా సాధ్యం పిన్ని? ఎలా అంటే, మీ బాబాయ్ని నేను పక్కన పెట్టలా అలా. అవును, నీ విషయంలో నిజమే పిన్ని. మరి నా విషయంలో? చెప్తా. మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ అరుంధతి 4 సూత్రాలు రెడీ చేసింది, ప్రయోగించింది. ఏంటి పిన్ని ఆ 4 సూత్రాలు? మొదటిది, మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుని ప్రేమగా నటించడం. అంటే, ఆఫీస్కి క్షేమంగా చేరుకున్నారా, ఎండ ఎక్కువగా ఉంది, కొబ్బరి బొండం తెప్పించుకు తాగండి, ఆఫీస్ పనంటూ లంచ్ని అశ్రద్ధ చేయకండి, టైంకి తినండి, ఇలాంటివన్నీ అన్నమాట. రెండవది, మొగుడు మనకేమన్నా కొంటాను అంటే, నాకెందుకండి, మీరు కొనుక్కోండి అనడం. మరి మూడోది? చెప్తా. మూడవది, మొగుడికి ఇష్టమైన వంటలు అడిగి మరీ వండి పెట్టడం, దగ్గరుండి వడ్డించడం. ఇంకా నాలుగవది, నైట్ బెడ్ మీద మొగుడు కోరుకునే విధంగా మనం ఉండడం. ఈ 4 సూత్రాలు ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భార్యకి మొగుడు ఖచ్చితంగా బానిసైపోతాడు. మ్మ్. అలా బానిసయ్యాక వాణ్ణి మన కాలి కింద పెట్టి నలిపేయచ్చు. వాడి చేత కుయ్యో ముర్రో అనిపించి మన చుట్టూ కుక్కలా తిప్పించేయచ్చు. మన అవసరం వచ్చినప్పుడు బెడ్రూమ్ తలుపులు తీయచ్చు, అవసరం తీరినప్పుడు మంచం కోడికి కట్టేయచ్చు. అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టు. మనం ఏం చెబితే ఆ పని చేస్తాడంటావు, అంతే కదా? అవును, ఎగ్జాక్ట్లీ. అర్థమైంది పిన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు వినోద్ని నీ బానిస చేసుకో, ఆ తర్వాత నీ మొగుడు నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడతాడు. అలాగే పిన్ని. అవునండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. అలాగలాగే, త్వరగా రండి. ఎవరొస్తున్నారు మమ్మీ? పంతులు గారు వస్తున్నారు సిద్ధు. నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి కదా. ముహూర్తమా? ఏదో పిడుగు పడ్డట్టు అలా రియాక్షన్ ఇచ్చావేంట్రా? ఎప్పటి నుంచో అనుకుంటున్న పెళ్ళే కదా, పైగా నువ్వు గాఢంగా ప్రేమించిన అమ్మాయితోనే కదా. వాడు అలాగే అంటాడు గాని పంతులు గారు వస్తున్నారా లేదా? వస్తున్నారు వస్తున్నారు. గురూజీ, ఆ? ఇప్పుడు మనం ఎక్కడ కడుతున్నాం? ఒరేయ్, ఇవాళ మనకు అదృష్టం బాగానే పట్టిందిరా. ప్రముఖ పారిశ్రామికవేత్త రోజీ గారి మనవరాలికి ఇందాక మనమే ముహూర్తం పెట్టాం కదా. ఇప్పుడేమో అమెరికా నుంచి బాగా డబ్బులున్న ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి ముహూర్తం పెట్టమన్నారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఓ, అక్కడికే వెళ్తున్నా?
ఇలా రోజు డబ్బులున్న కుటుంబాలు మనకు తగిలితే మనం ఎంచక్కా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవచ్చురా. మనం అనకండి గురువు గారు, మీకు అనండి. ఒరే నువ్వు కూడా కట్టుకుందువు లేరా? నిజంగానే గురువు గారు? ఆ, కానీ నువ్వేం మాట్లాడకుండా ఉంటే నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నట్టే లెక్క. అలాగే గురువు గారు. పద. అయ్యా నమస్కారం. ఆహా పంతులు గారు, రండి రండి, కూర్చోండి. క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు పంతులు గారు. ఏదో శుభకార్యానికి వెళ్ళి ఉంటారు, అంతే కదండి? అవునండి. పారిశ్రామికవేత్త రోజీ గారు మీకు తెలిసే ఉంటారు. ఆవిడ తెలియకపోవటం ఏంటండి, బాగా తెలుసు. ఆ రోజీ గారి మనవరాలైన చిన్న రోజీకి ఆ అమ్మాయికి బావ వరసైన లోకి అనే కుర్రాడికి పెళ్లి ముహూర్తం పెట్టి ఇదిగో ఇప్పుడే ఇలా వస్తున్నాం అంతే. ఒరే శిష్య, గురూజీ, ఆ ఫోటో చూసావట్రా? చూశాను గురూజీ. ఏమర్థమైందిరా? ఏం అర్థం కావడం లేదు గురూజీ. నేను తెలుస్తా ఉండు. అయ్యా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరండి? ఆ అమ్మాయి మా కాబోయే కోడలండి. పేరు నందిని. నందినియా? ఉమ్, ఒరే శిష్య, నందిని అంటారేమిట్రా? నన్ను తెలియచేయమంటారా గురువు గారు? నేనున్నాను కదరా. అయ్యా, ఆ కుర్రాడు మా అబ్బాయి అండి, పేరు సిద్ధు, డాక్టర్ సిద్ధు. నమస్కారం. ఇప్పుడు వీళ్ళు నందిని గురించి కానీ చెప్పారంటే మా ప్లాన్ మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరండి? ఆ అమ్మాయికి ఎవరూ లేరండి, తను అనాథ. మా వాడు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు, అందుకే పెళ్లి చేస్తున్నాం. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఆ అమ్మాయి ఆ అమ్మాయి అని ఏదో చెప్పబోయి ఆగిపోయారండి పంతులు గారు. అబ్బే ఏం లేదండి, ముహూర్తాలు పెట్టుకునే టైంలో ఆ అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఉంటే బాగుండేది కదా అని అనబోయాను. అంతే అంతే అంతే. చెప్పాను కదండి, తనకెవరూ లేరని. అవునవునవును, చెప్పారు చెప్పారు. ఆ దేవుడి గది ఎక్కడుందండి? అంటే లగ్న పత్రికకి పసుపు కుంకు రాయాలి కదండి. ఓ ఓ అదా, నేను తీసుకొస్తాను పంతులు గారు. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు కూర్చోండి. ఉమ్. పూజ గది అటువైపు ఉంది. అలాగే. భగవంతుడా, ఈ కన్ఫ్యూజన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. అక్కడమ్మ ఇక్కడ, ఇక్కడమ్మాయి అక్కడ. ఏమి వచ్చావు బాబు? ఆ అమ్మాయి రోజీ గారి మనవరాలు చిన్న రోజీయే కదా? కాదు, నందిని. నందినియా? కాదు కాదు, చిన్న రోజీనే. లోకి అనే కుర్రోడితో పెళ్లి జరగబోతుంది. అవును, పెళ్లి జరగబోతుంది. ఆ?
మరి మీరు నందిని అంటున్నారు, ప్రేమించుకుంటున్నాం అంటున్నారు. ఇది కూడా నిజమే. అబ్బా, ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే బాబు? అదంతేనండి. అదంతేనా? అవును, ఇప్పుడు నేను ముహూర్తం పెట్టాలా వెళ్ళిపోవాలా? పెట్టాలి. నాయనా, ఇక్కడ నేను ముహూర్తం పెడితే అక్కడ రోజీ గారు నాకు పిండం పెడతారు. మీకు ఆ భయం అక్కర్లేదండి, అంతా నేను చూసుకుంటాను. గురుజీ మనకింత రిస్క్ అవసరమా? అవును బాబు, ఇప్పుడు మాకింత రిస్క్ అవసరమా? రిస్క్ లేకుండా రాకుండా నేను చూసుకుంటాను కదా. మీరంత ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానంటున్నాను కదా. ఆ, సరే బాబు. అది మరి అది కాస్త అక్కడ ముహూర్తం పెట్టినందుకు రోజుగారు ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారండి. 10 ఇచ్చారు కదా గురుగారు. హ్మ్, ఇదిగోండి 20,000. సంతోషం అయ్యా. ఇక అంతా మీరు చెప్పినట్లే చేస్తా. ఒరే వెధవా, చూస్తావేమిట్రా? ఇక తీసుకొని పదా. అమ్మా, తెచ్చుకున్నామమ్మా. ఇక నుంచి అంతా శుభమే జరుగుతుంది. ఆ? ఆ. ఆహా, అమ్మా, సిద్ధు నందిని పేర్లతో మే 26న దివ్యమైన ముహూర్తం ఉన్నదమ్మా. అయితే ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి పంతులు గారు. శుభం. దీనికి పసుపు రాయిరా నాయనా. అయ్యా, అమ్మా తీసుకోండి. ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం పంతులు గారు. ఇది ఉంచండి పంతులు గారు. సంతోషం. అయ్యా, వస్తాం. నమస్తే. పదరా, వెళ్ళొస్తాం బాబు. ఏమిటి గురుగారు ఈ విచిత్రం? ఒకే అమ్మాయికి 2 పేర్లు, ఒకే అమ్మాయికి 2 పెళ్లి కొడుకులు. ఇలాంటి పెళ్లి నేను ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూశారా గురువుగారు? ఎక్కడా చూడలేదురా. ఇలాంటి వెరైటీ పెళ్లి జరిపించే మొట్టమొదటి పంతులు నేనే. మొదటి శిష్యులు కూడా నేనే గురుగారు. ఏదో ఫ్లోలో అన్నాను గురుగారు. అరే, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. ఎక్కడా వాగకు. అసలే పెద్దవాళ్ళ వ్యవహారం. మధ్యలో పిడక పెట్టావనుకో, మన పిడక మారిపోద్ది. పద. అలాగే గురుగారు, అలాగే అలాగే. ఏమంది పిన్ని ఇది? ఇన్ని వెరైటీస్ ఏంటి? ఇది విస్కీ, ఇది స్కాచ్. ఓ, ఇది ఒక్క బాటిల్ 7,000. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఇది? మీ ఆయన మందు తాగే తక్కువ, తినడం ఎక్కువ. పైగా తాగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టం అన్నావు కదా. అవునవును అన్నాను. సంధ్య, మీ ఆయన చేతి ఇది మొత్తం తాగించేయాలి, అర్థమైందా? ఇప్పుడు ఇదంతా అంటే ఆయన తాగలేరు గాని నేను ట్రై చేస్తాను పిన్ని. ఎంత కొంత తాగించు. పిన్ని, ఈ కవర్ ఏంటి? ఇప్పుడు నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ ఇదే. ఏం పిన్ని, నేను ఈ డ్రెస్ లో రొమాంటిక్ గా కనపడడం లేదా? అబ్బే, పెళ్ళయి 2 పిల్లల తల్లిలా ఉన్నావు. నేను పిల్లకి తల్లినే కదా.
అలా కనబడితే ఏం లాభం? నీ వయసు 10 సంవత్సరాలు తగ్గాలి అని చెప్తున్నాను. అంటే నువ్వు వేసుకునే డ్రెస్లో సంథింగ్ స్పెషల్ ఉండాలి. నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే నీ బాడీ గోవా బీచ్ లా కనబడుతుంది. ఎలా? బ్యాక్ నుంచి బ్యాంకాక్ కనపడాలి, ఫ్రంట్ నుండి హాంకాంగ్ కనపడాలి. అలా కనపడాలి అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి. అసలు నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు తెలుసా?